మనోజ్ అంటే నీకోసం పొద్దుటొచ్చాడు. ఆ రోజు మొగరాయుడిలా ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడు. వాడేగా? వాడి పెళ్ళన్నమాట. దానికోసం పూజిత పరీక్షల్ని అడ్డుపెట్టావా? చెబుతా నీ పని అంటూ వెంటనే టికెట్ బుకింగ్ ఏజెంట్‌కి మళ్ళీ ఫోన్ చేశాడాయన. హలో! వాసుగారూ? ఆ! ఇందాక చెప్పాను కదా! ఆ 2 టికెట్స్‌లో పూజిత టికెట్ ఒక్కటి మాత్రమే క్యాన్సిల్ చేయండి చాలు. సుధీర్ టికెట్ క్యాన్సిల్ చెయ్యకండి అన్నాడు భాస్కర్‌రావు. ఆ మాటలు వినగానే భూమిలోకి జారిపోతున్నట్లనిపించింది సుధీర్‌కి. ఏంటి? 2 క్యాన్సిల్స్ అయిపోయాయా? అన్న ఆయన మాటలకి సుధీర్ ముఖం మళ్ళీ ఆనందంతో వెలిగింది. పోనీ ఒక పని చెయ్యండి. అదే ట్రైన్‌కి వెయిటింగ్ లిస్టు వచ్చినా పర్వాలేదు. ఒక టికెట్ మాత్రం అర్జెంటుగా బుక్ చేసేయండిప్పుడు అని కసిగా చెప్పాడు భాస్కర్‌రావు. సుధీర్ ముఖం మళ్ళీ మాడిపోయింది. తండ్రి మాటలకి తగ్గట్టుగా అతని ముఖంలోని కాంతి లో వోల్టేజ్‌తో కొట్టుకునే ట్యూబ్ లైట్‌లా వెలిగి ఆరుతుంది. పూజిత రెప్పవాల్చకుండా సుధీర్ వంకే గుర్రుగా చూస్తుంది. అంటే ఫ్రెండు పెళ్ళికి వెళ్ళడం కోసం నా పరీక్షలని అడ్డుపెట్టుకున్నాడా? పొద్దున కాలేజీలో పరీక్షలని చెప్పగానే నవ్వుతున్నాడేంటా అనుకున్నాను. ఎందుకన్నమాట. మరి పెదనాన్న తిడుతున్నారంటే ఇలా ఉంటే తిట్టరా? అనుకుంది. సరే, నేను 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను అని ఫోన్ కట్ చేసి సుధీర్ వంక చూశాడు భాస్కర్‌రావు. పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పిల్లాడి చేతికి రిజల్ట్స్ పేపర్ చిక్కినా పాసో, ఫెయిలో ఇంకా అర్థం కానివాడిలా బిక్కమొహం పెట్టి అయోమయంగా తండ్రి వంక చూస్తున్నాడు సుధీర్. సెల్ ఫోన్ జేబులో వేసుకుంటూ ఏంట్రా ఇంకా గుడ్లప్పగించి నిలబడ్డావ్? వెళ్ళు, వెళ్ళి బట్టలన్నీ సరిగ్గా సర్దుకున్నావో లేదో చూసుకో అని సీరియస్‌గా అన్నాడు భాస్కర్‌రావు. ఇప్పుడు వెనక్కి తగ్గామా డేంజర్‌లో పడిపోతాం. ఇదే ఆఖరి అవకాశం అన్నట్టు తండ్రి వంక చూశాడు సుధీర్. డాడీ, మనోజ్ పెళ్లి గురించి నాకు ముందే తెలుసు. అయినా వాడి పెళ్లి కంటే కాశీ ప్రయాణికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. కానీ పూజితకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అని ఈ రోజే తెలిసింది. పరీక్షల విలువ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. తన కష్టమంతా వేస్ట్ అవుతుంది కదా! అందుకే చెల్లికి తోడుగా ఉన్నట్టు ఉంటుంది. ఏదో వాడి పెళ్లి కూడా చూడొచ్చులే అనుకున్నాను అని సమర్థించుకున్నట్లుగా చెప్పాడు. సుధీర్ పరీక్షల విలువల గురించి మాట్లాడేసరికి భాస్కర్‌రావుకి పౌరుషం వచ్చింది. వెంటనే ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నాకు తెలుసులేనువోయ్! నువ్వెళ్ళి బట్టలు సర్దుకో అని ఏమాత్రం తగ్గకుండా అరిచాడాయన. ఆయన గురించి బాగా తెలుసు సుధీర్‌కి. అందుకే మౌనంగా తన గది వైపు నడిచాడు. సుధీర్ మాటలు విని పాపం సుధీర్ మంచివాడే. నా పరీక్ష గురించి ఎంత టెన్షన్ పడుతున్నాడో అని అమాయకంగా అనుకుంది పూజిత. ఆమె నోరు తెరిచి భాస్కర్‌రావుతో ఏదో చెప్పబోతుంటే ఆయన సెల్ ఫోన్ మోగింది. హలో! ఆ! వాసుగారు చెప్పండి అన్నాడాయన. అక్కడే ఉన్న పూజితతో పాటు తన గది తలుపు ముందు నిలబడ్డ సుధీర్ కూడా చెవులు రెక్కించి వింటున్నాడు. ఓహో! అలాగా! పర్లేదులెండి. దానికి మీరేం చేస్తారు? అందులోనూ శివరాత్రి టైం కదా! సరే అయితే ఉంటాను అని ఫోన్ కట్ చేశాడు భాస్కర్‌రావు. తన వంకే చూస్తున్న పూజిత దగ్గరికి వెళ్ళి నీకు సుధీర్ అన్నయ్య తోడుంటాడులేమ్మా. నువ్వేం అధైర్యపడకు అని చెప్తూ ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు భాస్కర్‌రావు. అంతే ఆ మాటలు వినబడగానే తన గదిలోకి వెళ్ళి తలుపు లోపల గడిపెట్టి ఇష్టమొచ్చినట్లుగా చిందులు వెయ్యసాగాడు సుధీర్. థాంక్యూ పెదనాన్న అని సంతోషంగా అంది పూజిత. పరీక్షలు బాగా రాయమ్మా అని ఆప్యాయంగా అన్నాడు భాస్కర్‌రావు. నవ్వి తల ఊపింది పూజిత. అప్పుడే 2 చేతుల్లో లగేజ్ పట్టుకొని ఇంట్లోకి వచ్చాడు పూజిత తండ్రి రఘువ. తండ్రిని చూసి ఎదురు వెళ్ళిందామె. భాస్కర్‌రావు కూడా ఎదురెళ్ళి రా రాఘవ రా అంటూ రాఘవ చేతిలోని లగేజ్‌ని తీసుకుపోయాడు. పర్వాలేదన్నయ్య, కాసేపట్లో తీసుకెళ్ళాల్సినవేగా, ఇక్కడ ఉంచుతాను
అని బ్యాగుల్ని హాల్లోనే ఓ పక్కన పెట్టాడు. పూజిత పరీక్షల కోసం సుధీర్ పూజిత ట్రైన్ టికెట్లను క్యాన్సిల్ చేయించి వాళ్ళని ఇక్కడే ఉంచుతున్నట్లు తోడల్లుడు రఘువతో చెప్పాడు భాస్కర్రావు. మాట్లాడుతూనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు వాళ్ళు. సాయంత్రం అవుతుంటే ఒక్కొక్కరుగా స్నానాలు చేసి ఫ్రెష్ అవుతున్నారు. సుధీర్ మనోజ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతూ, నువ్వు ఫోన్ చేసి నీ పెళ్ళని చెప్పడం వల్లే మా డాడీతో తిట్లు తిన్నానంటూ మాట్లాడే మాట మాటకి మనోజ్ని తిడుతున్నాడు. పూజిత హాల్లో కూర్చొని ఇంటికొచ్చిన మిత్రురాలతో తన ప్రయాణం క్యాన్సిల్ అయిందంటూ తాను ఎగ్జామ్స్ రాయబోతున్నానన్న విషయాన్ని సంతోషంగా చెప్తుంది. ఆ ఇంట్లో అంతా ఎవరి హడావడిలో వారున్నారు. రాత్రి 10 గంటలప్పుడు అందరూ టాక్సీలో రైల్వే స్టేషన్‌లకి బయలుదేరారు. దారిలో భాస్కర్‌రావు సుధీర్‌ని అలా ఉండు, ఇలా ఉండు, అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అంటూ హెచ్చరిస్తూనే ఉన్నాడు. భవాని మాత్రం మధ్య మధ్యలో భర్తని వారిస్తూ సుధీర్‌కి, పూజితకి తన ధోరణిలో తాను జాగ్రత్తలు చెబుతుంది. తల్లి, తండ్రి ఎవరు మాట్లాడుతుంటే వారి వంక చూస్తూ వాళ్ళు చెప్పిన అన్నిటికీ కొండపల్లి బొమ్మల్లా తల ఆడిస్తున్నాడు సుధీర్. రైల్వే స్టేషన్‌లోకి వెళ్ళాక వారణాసి వెళ్ళే గంగా కావేరి ఎక్స్‌ప్రెస్ ఏ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుందో ఎంక్వైరీలో కనుక్కొని తనకి, పూజితకి ప్లాట్‌ఫామ్ టికెట్లు తీసుకున్నాడు సుధీర్. తర్వాత తండ్రి చేతిలోని లగేజ్ అందుకొని ట్రైన్ 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీదకు వస్తుందని చెప్పాడు. అందరూ వాళ్ళ వాళ్ళ లగేజ్‌తో 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీదకి చేరుకున్నారు. ట్రైన్ వచ్చే వరకు స్టేషన్‌లోనే ఉంటున్నాడు సుధీర్. కానీ భాస్కర్‌రావు ఊరుకోలేదు. రైలు 12:30కి వస్తుంది. అర్ధరాత్రి 1 గంటప్పుడు ఆడపిల్లని రోడ్లమ్మట తిప్పుతావా? నువ్వు మమ్మల్ని ట్రైన్ ఎక్కించకపోతే మేము ఎక్కలేమా? ముందు ఇంటికి బయలుదేరు. చెల్లిని జాగ్రత్తగా చూసుకో. మేం లేం కదా అని ఎదవ తిరుగుళ్ళు తిరుగుతూ కోతివేషాలు వెయ్యకు అని గదమాయిస్తూ అన్నాడాయన. అలాగేనన్నట్టుగా మౌనంగా తల ఊపి పూజిత వంక చూశాడు సుధీర్. పెద్దమ్మా, హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ పెదనాన్నా అని ఇద్దరికీ చెప్పి తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంది పూజిత. జాగ్రత్త నాన్నా, టైంకి టాబ్లెట్స్ వేసుకో, మర్చిపోకు. ట్రైన్ బయలుదేరగానే ఫోన్ చెయ్యి అని రఘువతో అంది. అలాగేరా తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏది కావాలన్నా సుధీర్ అన్నయ్యని అడుగు. లేదంటే నాకు ఫోన్ చెయ్యి. దేనికి ఇబ్బంది పడకు అని చెప్తుంటే రఘువ గొంతు బొంగురుపోయింది. ఆ తండ్రి కూతుళ్ళని రెప్పవాల్చక చూస్తున్నారు భవానీ, భాస్కర్రావు. తామంత ఎదిగినా పూజిత కొత్తగా కనిపిస్తుంది వాళ్ళ కళ్ళకి. పూజితని చూస్తుంటే తన చెల్లి గుర్తుకొచ్చి భవానీ ఆలోచనలు అల్లకల్లోలమయ్యాయి. భాస్కర్రావుకి ఇన్నేళ్ళు మర్దలి మీద జాలి ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో కోపం చేరుకుంది. పరిస్థితులకి తగ్గట్టు నడుచుకోక పిచ్చి పంతాలకు పోయి బంగారం లాంటి కూతుర్ని, భర్తని వదిలేసుకొని మూర్ఖంగా చచ్చిపోయింది. నింద వీళ్ళ మీద పడేసింది అని బాధపడ్డాడాయన. మళ్ళొకసారి అందరికీ బాయ్ చెప్పి ప్లాట్‌ఫామ్ నుంచి వెనుదిరిగారు సుధీర్, పూజిత. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఆటో స్టాండ్‌లోని ఆటోని పిలిచి కరెన్సీ నగర్ అన్నాడు సుధీర్. కరెన్సీ నగరా? మన ఇల్లు గవర్నర్‌పేటలో కదా అని అయోమయంగా అంది పూజిత. మనం వెళ్ళేది ఇంటికి కాదులే, మన ఫ్రెండు పెళ్ళని చెప్పాను కదా వాడింటికి అని ఆటో ఎక్కబోయాడు సుధీర్. అతని ధోరణికి విస్తుపోతూనే అదేంటి? ఎవరో తెలియని వాళ్ళింటికి నేనెలా వస్తాను? మీ ఇంటికే వెళ్దాం. లేదంటే చెప్పు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని నిక్కచ్చిగా అంది పూజిత. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు? బోర్ బోర్. రేపు మార్నింగ్ వాణ్ణి పెళ్ళికొడుకుని చేస్తున్నారు. ఈ పాటికే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వచ్చేసుంటారు. ఇంట్లో ఏం బాగుంటుంది? అక్కడైతే చాలా సందడిగా ఉంటుంది అని సర్ది చెప్పబోయాడు సుధీర్. సరే, నువ్వు మీ ఫ్రెండింటికి వెళ్ళు.
నేను స్టేషన్ లోపలకు వెళ్ళి పెదనాన్న వాళ్ళని ట్రైన్ ఎక్కించి మా ఇంటికి వెళ్తానులే అని బెదిరిస్తున్నట్లుగా వెనక్కు తిరిగింది పూజిత. సుధీర్ ఇక ఏం చెయ్యలేక కర్మరా బాబు అని మనసులో అనుకొని రా ఇంటికే వెళ్దాంలే అని చిరాకుగా అన్నాడు. వస్తున్నా నవ్వుని పెదవులోపలే నొక్కి పట్టుకొని పైకి మాత్రం సీరియస్‌గా మొహం పెట్టి ఆటోలో కూర్చుంది పూజిత. గవర్నరుపేటలోని తమ ఇంటి అడ్రసు చెప్పి తను సీరియస్‌గా ఎక్కి కూర్చున్నాడు సుధీర్. వాళ్ళెక్కిన ఆటో రెయ్యిన బయలుదేరింది.